నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేసే టైం వచ్చింది అనుకుంది ట్రేసీ. కానీ ఎలాంటి లైఫ్? డీసెంట్గా మంచి జాబ్ చేసుకునే ఒక అమాయకపు అమ్మాయి నుండి దొంగగా మారిపోయాను. ఇదేనా నా కొత్త లైఫ్? ఆమె జో రొమానో, యాంథోనీ పెర్రీ పోపుల మీద రివెంజ్ తీర్చుకున్న ఒక ఫైటర్లా అనిపించింది. పోలీసుల్ని మోసం చేసింది. 2 ప్రొఫెషనల్ దొంగల్ని ఎదవల్ని చేసింది. ఒక జ్యువెలరీ షాప్ వాడి నుంచి డబ్బులు వసూలు చేసింది. తన మీద తనకే ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఎర్నెస్టైన్, ఏమీ గుర్తొచ్చారు. వెంటనే ఒక టాయ్ షాప్కి వెళ్ళి ఆమీ కోసం కొన్ని బొమ్మలు కొని వాటితో పాటు ఒక లెటర్ మీద నీ కోసం కొంతమంది కొత్త ఫ్రెండ్స్ని పంపిస్తున్నాను అని రాసి ఏమీకి పార్సిల్ చేసింది. తర్వాత ఒక బట్టల షాప్కి వెళ్ళి ఎర్నెస్టైన్కి ఒక కాస్ట్లీ డ్రెస్ కొని దాంతోపాటు ఒక $200 ఎన్వెలోప్లో పెట్టి థ్యాంక్ యూ ఎర్నెస్టైన్ అని ఒక లెటర్ని మెయిల్ చేసింది. నేను ఇంకా ఎవరికీ బాకీ లేను అనుకుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా తను ఒక ఫ్రీ బర్డ్, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చెయ్యొచ్చు అనిపించింది. ఆ ఏరియాలోనే అతి కాస్ట్లీయెస్ట్ హోటల్లో చెక్ ఇన్ అయింది. తన 47th ఫ్లోర్ గది నుండి వాషింగ్టన్ బ్రిడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు కొన్ని మైళ్ళ దూరంలో ఆమె నివసించిన భయంకరమైన ప్రదేశం కనిపించింది. లైఫ్లో ఎప్పుడూ ఇటువంటి ప్లేస్లో ఉండను అని తనకు తానే ప్రామిస్ చేసుకుంది. ఒక షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేసి బాల్కనీ నుండి ఆకాశ ఆహార్యాలపై సూర్యుడు అస్తమించడాన్ని చూస్తూ కూర్చుంది. చంద్రుడు ఉదయించేసరికి ట్రేసీ తన మనసు మార్చుకుంది. లండన్ వెళ్ళాలని డిసైడ్ అయింది. అక్కడ జీవితం అందించే అందమైన ఆనందాల్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధపడింది. లైఫ్లో ఎన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు, ఇన్ని చేదు అనుభవాలు అనుభవించిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేయడానికి అర్హత పొందాను అని అనుకుంది. ఆమె మంచం మీద పడుకుని టీవీ ఆన్ చేసింది. న్యూస్లో 2 చెస్ ప్లేయర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్సే. వాళ్ళిద్దరికీ జరగబోయే చెస్ మ్యాచ్ గురించి ఇంటర్వ్యూ జరుగుతుంది. వాళ్లలో ఒకడు రష్యా ప్లేయర్, ఇంకొకడు రోమ్ ప్లేయర్. ఇద్దరూ నేనే గెలుస్తాను, నేనే విన్నర్ని అని ముందే ప్రకటించుకుంటున్నారు. ట్రేసీకి చెస్ గురించి అసలు ఏమీ తెలీదు. కానీ ఆ ఇద్దరు అహంకారంతో విర్రవేగడం ట్రేసీకి కొంచెం చీప్గా అనిపించింది. వెంటనే టీవీ ఆఫ్ చేసేసి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ట్రేసీ ఒక ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి ఒక పెద్ద క్రూజ్ షిప్లో స్వీట్ రూమ్ రిజర్వ్ చేసుకుంది. షిప్లో అబ్రాడ్ వెళ్ళడం అన్న ఆలోచనే ఒక చిన్న పిల్లలాగా ఉత్సాహంగా అనిపించింది ట్రేసీకి. ఆ తర్వాత 3 రోజులు తన జర్నీ కోసం బట్టల షాపింగ్ చేసుకోవడంలో బిజీ అయిపోయింది. షిప్ జర్నీ రోజు ఒక పెద్ద లిమోజిన్ బుక్ చేసుకుని షిప్ దగ్గరకు చేరుకోగానే అక్కడ విపరీతమైన జనం ఉన్నారు. అక్కడికొచ్చిన ఫోటోగ్రాఫర్స్ని, టీవీ రిపోర్టర్స్ని చూడగానే ఒక్క క్షణం భయాందోళనకి గురైంది. ఆ తర్వాత షిప్ పైన ఉన్న ఎవరో వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఆ హడావిడంతా జరుగుతుంది అని అర్థమైంది. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే వాళ్ళు మరెవరో కాదు, తను టీవీలో చూసిన 2 గ్రాండ్ మాస్టర్ చెస్ ప్లేయర్స్. ట్రేసీ వాళ్ల పక్క నుండి వెళ్ళిపోయి అక్కడున్న ఆఫీసర్కి తన పాస్పోర్ట్ చూపించి లోపలికి వెళ్ళిపోయింది. డెక్ ఇన్ఛార్జ్ ట్రేసీ టికెట్ చూసి ఆమెని తన స్వీట్ రూమ్ వైపు గైడ్ చేశాడు. అది ఒక ప్రైవేట్ టెర్రస్తో మనోహరంగా ఉన్న ఒక పెద్ద స్వీట్ రూమ్. చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఎంజాయ్ చేస్తే ఇలాంటి లైఫే ఎంజాయ్ చేయాలి అనుకుంది. లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి కారిడార్ గుండా తిరిగింది. ఆల్మోస్ట్ అన్ని క్యాబిన్స్లోనూ పార్టీస్ జరుగుతున్నాయి. సడన్గా ట్రేసీకి ఒంటరిగా అనిపించింది. తనకు షిప్ ఎక్కుతున్నప్పుడు బాయ్ చెప్పడానికి కూడా ఎవరు లేరు. అసలు తన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంది, బెర్తా అనుకుని గట్టిగా నవ్వుకుంది. తర్వాత తిరిగి తన డెక్ దగ్గరకు వెళ్తూ ఉంటే అక్కడున్న మగవాళ్ళందరూ ట్రేసీ అందాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే లేడీస్ అందరూ జలసీతో రగిలిపోయారు. అప్పుడే ఒక విజిల్ గట్టిగా వినిపించింది. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరైనా వస్తే తొందరగా దిగిపోండమ్మా, షిప్ స్టార్ట్ అవుతుంది అని ఎవరో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ట్రేసీ మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది. భవిష్యత్తులో తన లైఫ్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తితో తన ప్రయాణం మొదలుపెట్టింది. హార్బర్ నుండి షిప్ బయలుదేరినప్పుడు ఆ షిప్ అంతా వణుకుతున్న భావన కలిగింది. పాసెంజర్స్ అందరూ తమకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ పైనుండి టాటా చెప్తున్నారు. ఆ షిప్ 900 అడుగుల పొడుగు, 13 అంతస్తులు ఎత్తు. చూడ్డానికి అదొక సిటీలా ఉంది. లోపల 4 రెస్టారెంట్లు,
6 బార్లు, 2 బాల్ రూమ్స్, 2 నైట్ క్లబ్స్, ఒక స్పా ఉంది. అలాగే రకరకాల షాప్స్ ఉన్నాయి. 4 స్విమ్మింగ్ పూల్స్, ఒక జిమ్, ఒక జాగింగ్ ట్రాక్ ఉంది. అసలు ట్రేసీకి లైఫ్ లాంగ్ ఈ షిప్లోనే ఉండిపోతే బాగుండు అనిపించింది. ఆమె షిప్ పై అంతస్తులో ఒక డిన్నర్ టేబుల్ రిజర్వ్ చేసుకుంది. అది మెయిన్ డైనింగ్ హాల్ కంటే కొంచెం చిన్నదైనప్పటికీ చూడ్డానికి చాలా మనోహరంగా ఉంది. అప్పుడే టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉండగా హలో అని ఒక తెలిసిన గొంతు వినబడింది. తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా టామ్ ఉన్నాడు. అదే ఆ ఫేక్ FBI ఏజెంట్. అబ్బా, మంచి మూడ్లో ఉంటే వీడేంట్రీ ఏంటి అని చిరాకు పడింది. అరే ఏం సర్ప్రైజ్ అండి, ఈ షిప్లో మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ కూర్చోవచ్చా అని అడిగాడు. షిప్ నాది కాదు, నేను ఒక్క సీట్ మాత్రమే రిజర్వ్ చేసుకున్నాను అంది. ఆమె ఎదురుగా ఉన్న కుర్చీ లాగి ఒక చిరునవ్వు ఇచ్చి కూర్చుంటూ అన్నాడు. అరే అలా చిరాకు పడతారేంటండి, అసలు మనం మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు తెలుసా. ఎలాగో మనిద్దరం ఒకే రీజన్తో ఇక్కడికి వచ్చాం అన్నాడు. మనిద్దరం ఒకే రీజన్తో రావడం ఏంటి అనుకుంది. ట్రేసీకి అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. చూడండి టామ్ అని అంటూ ఉంటే స్టీవెన్స్ అండి, జెఫ్ స్టీవెన్స్ నా పేరు అన్నాడు. ఏదో ఒకట్లే అనుకుంటూ ట్రేసీ పైకి లేచింది. అయ్యో ఆగండి, అలా వెళ్ళిపోతారేంటి, అసలు మనం లాస్ట్ టైం కలిసినప్పుడు అలా ఎందుకు చేశానో చెప్పనివ్వండి అన్నాడు. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న పిల్లోడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలడు అంది ట్రేసీ. అది కదండి, యాక్చువల్గా మార్గన్ గారికి నేను కొంచెం రుణపడి ఉన్నాను. అతను సడన్గా నన్ను ఒక చిన్న ఫేవర్ అడిగేసరికి కాదనలేకపోయాను. అఫ్కోర్స్ అది అంత సక్సెస్ఫుల్గా జరగలేదనుకోండి, మీకు తెలిసిందే కదా, అందుకే ఆయన నా మీద కొంచెం కోపంగా ఉన్నాడు అన్నాడు జెఫ్. అతనే కాదు, నేను కూడా కోపంగానే ఉన్నాను. అసలైనా నువ్వు ఈ షిప్లో ఏం చేస్తున్నావు అని అడిగింది. అతను నవ్వి మ్యాక్స్ మిలన్ కోసం వచ్చా అన్నాడు. ఎవరు అని అడిగింది ట్రేసీ. మ్యాక్స్ మిలన్ తెలీదా? ఓరిని, అతను వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అండి. అతని షిప్లో ఉన్నాడని తెలిసింది అని జెఫ్ అంటూ ఉంటే నువ్వు అతని రిచ్నెస్ని కొంచెం తగ్గిద్దామని వచ్చావు అంతేనా అని అడిగింది ట్రేసీ. బా ఏం చెప్పారండి, యాక్చువల్గా కొంచెం కాదండి, ఎక్కువే తగ్గిద్దాం అనుకుంటున్నాను. ట్రేసీ గారు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అని అతని వాక్యం ఇంకా పూర్తి కాకముందే ట్రేసీ లేచి అంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గుడ్ బై చెప్పుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉండడం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. డిన్నర్ తన రూమ్లోనే చేసింది. ట్రైన్లో తనకి జరిగిన సంఘటన గుర్తొస్తేనే తలనొప్పి వస్తుంది. హ్యాపీగా మంచి ట్రిప్ ఎంజాయ్ చేస్తుంటే వీడి నసేంట్రా బాబు అనుకుంది. డిన్నర్ తర్వాత తన డెక్ పైకెక్కి సముద్రం మధ్యలో చుట్టూ వాటర్, పైన ఆకాశంలో నక్షత్రాలు, చంద్రకాంతి వెలుగు నీటిపై పడి మెరుస్తూ ఉంటే రైలింగ్ దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని పొల్యూషన్ లేని ఆ ఫ్రెష్ ఎయిర్, చల్లటి గాలి తన శరీరాన్ని మృదువుగా తాకుతూ ఉండగా గుండెల నిండా గాలి పీల్చుకుంటూ ఆ గాలి శబ్దాలు వింటూ ఉండగా సరిగ్గా అప్పుడే జెఫ్ ఆమె పక్కకొచ్చి, అబ్బా ఏ ఉన్నారు ట్రేసీ మీరు, వెనక ఆ సీనరీలో మీరు అందంగా ఇలా నిలబడి నుంచుంటే ఒక వాల్ పేపర్లా ఉన్నారు. అసలు గొప్ప గొప్ప లవ్ స్టోరీస్ అన్నీ షిప్లోనే స్టార్ట్ అయ్యాయి అంటే నమ్ముతారా మీరు అని అడిగాడు అతను. నమ్ముతాను, మిమ్మల్ని తప్ప ఏదైనా నమ్ముతాను అని అతని పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఆగండి, మీకు న్యూస్ చెప్పాలి. మ్యాక్స్ మిలన్ ఈ షిప్ ఎక్కలేదంట, లాస్ట్ మినిట్లో అతని జర్నీ క్యాన్సిల్ చేసుకున్నాడంట అన్నాడు. మంచిది, అయితే టికెట్ డబ్బులు వేస్ట్ అనుకుంటా మీకు అంది. అబ్బాబే వేస్ట్ ఏం అవ్వదండి అని ఆమె వైపు చూస్తూ, ట్రేసీ గారు ఈ ట్రిప్లో మీరు కొంచెం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు. ఏం మనిషిరా బాబు వీడు అనుకొని, బాబు నీ జేబులో సబ్మెరైన్ కానీ హెలికాప్టర్ కానీ ఉంటే తప్ప ఈ షిప్లో దొంగతనం చేసి తప్పించుకోలేవు అంది. అరే ప్రతిసారి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటండి, ఈ షిప్లో 2 చెస్ ప్లేయర్స్ ఎక్కారు, మీకు ఐడియా ఉందా అని అడిగాడు. ఉంటే అంది. యాక్చువల్గా వాళ్ళిద్దరూ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం రష్యా వెళ్తున్నారు. ఈలోగా ఈ షిప్లో మీరు వాళ్ళిద్దరితో మ్యాచ్ ఆడడానికి నేను అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాను. మనం చాలా డబ్బు గెలుచుకోవచ్చు, పర్ఫెక్ట్గా సెటప్ చేస్తా అన్నాడు. ట్రేసీ అతని వైపు నమ్మలేనట్టుగా చూసి, వాళ్ళిద్దరితో నేను చెస్ ఆడాలా, అది నీ పర్ఫెక్ట్ సెటప్పా అని అడిగింది. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అరే ఏంటో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను అన్నాడు. నాకు చెస్ ఆడడం రాదండి. అతను సింపుల్గా నవ్వి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు ట్రేసీ గారు, నేను నేర్పిస్తాను కదా అన్నాడు. ఆహా, మీకు మెంటల్ బాగా ఎక్కువైపోయినట్టుంది. నీ మంచిగా చెప్తున్నాను, నా సలహా విను, ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపించుకో, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం
ఒక చెస్ ప్లేయర్ జాగింగ్ చేస్తూ ఉంటే అనుకోకుండా ట్రేసీ అతన్ని ఢీకొంది. మరి అతనికి ఎందుకంత కోపం వచ్చిందో తెలియదు, కానీ అతని ఆమె వైపు సీరియస్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కింద పడగొట్టాడు. ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు అని తిట్టి మళ్ళీ జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ట్రేసీ అలాగే కింద కూర్చొని చూస్తూ ఉండిపోయింది. ఏం మొరట మనిషిలెక్కారా బాబు ఈ షిప్లో అనుకుంటూ లేచి నిలబడి తన డ్రెస్ దులుపుకుంది. అక్కడ పనిచేస్తున్న ఒక పనివాడు ట్రేసీ దగ్గరకొచ్చి, మేడం దెబ్బలేమైనా తగిలాయా? అతను మిమ్మల్ని తోసుకుంటూ వెళ్ళిపోవడం నేను చూశాను అని అంటూ ఉంటే, లేదు లేదు దెబ్బలేం తగలలేదు, థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్ అంది. ట్రేసీ తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాక జెఫ్ స్టీవెన్స్ దగ్గర నుండి 6 మెసేజ్లు వచ్చాయి. మెసేజ్ అంటే లెటర్స్లో రాసిన మెసేజెస్. ఒక్కసారి అతను మీట్ అవ్వమని అని. వాటికంతా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ట్రేసీ. ఆ మధ్యాహ్నం కొంతసేపు స్విమ్మింగ్ చేసి బుక్స్ చదువుకొని బాడీ మసాజ్ చేయించుకుంది. ఈవినింగ్ డిన్నర్కి వెళ్లే ముందు ఒకసారి షిప్లో ఉన్న బార్లోకి వెళ్ళి కాక్టైల్ ఆర్డర్ చేసింది. చాలా అద్భుతమైన అనుభూతి చెందుతుంది, కానీ ఆ ఆనందం ఎక్కువసేపు లేదు. రోమ్కి చెందిన మరొక చెస్ ప్లేయర్ అదే బార్లో కూర్చొని ఉన్నాడు. ట్రేసీని చూడగానే ఆమె దగ్గరకొచ్చి, హే బ్యూటిఫుల్, మే ఐ బై యు అ డ్రింక్ అని అడిగాడు. ఆమె కొంచెం సంకోచించి ఆపై కొంచెం మొహమాటపడి ఓకే అంది. ఏం తాగుతావు అని అడిగాడు అతను. వాడ్కా అంది. అతను బార్టెండర్కి ఆర్డర్ ఇచ్చి ట్రేసీ వైపు తిరిగి, నేనొక ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ని అన్నాడు. తెలుసండి అంది. అఫ్కోర్స్ మీకే కాదు అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిని నేను, నా దేశంలో నేనొక హీరో అంటూ ట్రేసీ దగ్గరగా వచ్చి ఆమె తొడ మీద చేయి వేసి, ఆటగాడినే కాదు మంచి కూడా అన్నాడు. ముందు ట్రేసీకి అతను ఏమన్నాడో అర్థం కాలేదు. ఆమె తప్పుగా విన్నానేమో అనుకొని ఏంటండి అని అడిగింది. అదే మంచి కూడా అన్నాడు. ట్రేసీకి వెంటనే తన చేతిలో ఉన్న డ్రింక్ అతని ముఖం మీద కొట్టాలనిపించింది, కానీ కంట్రోల్ చేసుకొని ఆమెకి అంతకన్నా మంచి ఐడియా వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక ఫ్రెండ్ని కలవాలి అంటూ వెళ్ళిపోయింది. ట్రేసీ జెఫ్ స్టీవెన్స్ కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. అతను డైనింగ్ రూమ్లో ఉన్నాడని తెలుసుకొని అతని టేబుల్ దగ్గరకు వెళ్తూ ఉంటే అతను ఒక అందమైన అమ్మాయితో డిన్నర్ చేస్తూ కనిపించాడు. వీడు అందమైన కళ్ళు ఫేసు వాడుకొని అప్పుడే ఒకరిని పడగొట్టేశాడనమాట అనుకుంటూ వెనక్కి తిరిగి కారిడార్ వైపు వెళ్తూ ఉండగా అతను ఆమె పక్కగా వచ్చి, ఏంటండి ట్రేసీ గారు, నా కోసమే వచ్చారా అని అడిగాడు. సారీ, మీరు డిన్నర్ ప్లాన్ డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు అని ట్రేసీ అంటూ ఉంటే, డిస్టర్బ్ ఏం కాదు, అదంతా టైంపాస్, మ్యాటర్ ఏంటి చెప్పు అని అడిగాడు. నువ్వు ఆ 2 చెస్ ప్లేయర్స్ గురించి చెప్పావు కదా, అది సీరియస్గానే చెప్పావా అని అడిగింది. అఫ్కోర్స్ సీరియస్గానే చెప్పాను, ఎందుకలా అడిగావు? ఏం లేదు, వాళ్ళిద్దరికీ మేనర్స్ చాలా అవసరం అని నా ఉద్దేశం అంది. నా ఉద్దేశం కూడా అదే అండి, ఒక పని చేద్దాం, మనం వాళ్ళకి మేనర్స్ నేర్పిస్తూ డబ్బు సంపాదిద్దాం, ఓకేనా అన్నాడు. ఓకే, మరి ప్లాన్ ఏంటి అని అడిగింది. అతను ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు, నువ్వు వాళ్ళిద్దరినీ చెస్లో ఓడిస్తున్నావు అని. నేను సీరియస్గా అడుగుతున్నాను జెఫ్ అంది. నేను సీరియసే అన్నాడు. నీకు ఆల్రెడీ చెప్పాను నాకు చెస్ రాదు అని, నాకు కింగ్కి పాన్కి కూడా తేడా తెలీదు. అరే మే హూనా, ఏం పర్లేదు, నేను నీకు కొన్ని క్లాసెస్ చెప్తాను, ట్రస్ట్ మీ, వాళ్ళిద్దరినీ తుక్కుగా ఓడిచేస్తావు నువ్వు అన్నాడు. ఇద్దరినీనా అని అడిగింది. అవును, అన్నట్టు నీకు చెప్పలేదు కదా, నువ్వు వాళ్ళిద్దరితో ఒకేసారి చెస్ ఆడబోతున్నావు అన్నాడు. షిప్లో ఉన్న ఒక బార్లో ఆ రష్యన్ చెస్ ప్లేయర్ డ్రింక్ చేస్తూ ఉండగా జెఫ్ అతని పక్కగా వచ్చి కూర్చొని ఒక డ్రింక్ ఆర్డర్ ఇచ్చి అతనితో అన్నాడు, మన షిప్లో ఒక అద్భుతమైన చెస్ ప్లేయర్ ఉంది భయ్యా, కాకపోతే అజ్ఞాతంగా ట్రావెల్ చేస్తుంది, అజ్ఞాతవాసిలా అన్నాడు. ఆ రష్యన్ ఆటగాడు కోపంగా, ఆ అమ్మాయిలకి చెస్ గురించి ఏం తెలుస్తుంది, వాళ్ళకి అసలు బ్రెయినే ఉండదు అన్నాడు. కానీ భయ్యా, ఈ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు, మిమ్మల్ని చాలా ఈజీగా ఓడిస్తానని చెప్తుంది అన్నాడు జెఫ్. ఆ రష్యన్ ఆటగాడు బిగ్గరగా నవ్వి, ఈజీ అయినా కష్టమైనా నన్ను ఓడించగలిగినోడు భూమి మీద పుట్టలేదు అన్నాడు. కానీ భయ్యా, ఆ అమ్మాయి 10 లక్షల పందెం వేయడానికి రెడీగా ఉంది, మీతో మీ ప్రత్యర్థితో ఒకేసారి ఆడి కనీసం ఒక్కరితో అయినా డ్రా చేయిస్తాను అంది. ఆ రష్యా ఆటగాడు తాగుతున్న డ్రింక్ ఒక్కసారిగా పొలమారి, ఏంటి కామెడీగా ఉందా, ఒకేసారి మా ఇద్దరితో ఆడుతుందా, అది కూడా ఒక ఆడది అని అడిగాడు. అవును భయ్యా, 10 లక్షలు బెట్టంట, మీ ఫ్యాన్గా నేను చాలా హర్ట్ అయ్యాను భయ్యా అన్నాడు జెఫ్.
నువ్వేం బాధపడకు తమ్ముడు, దానికి మంచి గుణపాటు నేర్పిస్తాను. భయ్యా, మీరు గెలిస్తే మీకు నచ్చిన దేశంలో డబ్బు డిపాజిట్ చేయబడుతుంది అన్నాడు. రష్యా ఆటగాడి మొక్కలో అనుమానం కదలాడింది. అసలు ఈ అమ్మాయి గురించి నేను ఎప్పుడు వినలేదు తమ్ముడు. మా ఇద్దరితో చెస్ ఆడతాదంటే ఆ అమ్మాయికి మతిస్థిమితం బానే ఉందా అని అడిగాడు. అంతా బానే ఉంది భయ్యా, 20 లక్షల క్యాష్ కూడా క్యారీ చేస్తుంది అన్నాడు. అవునా, ఎంతకీ దాంది ఏ దేశం తమ్ముడు అని అడిగాడు. అమెరికా భయ్యా. అది ఆ మొక్క చెప్పు. ఈ అమెరికాలో డబ్బున్న వాళ్ళందరికీ వేపకాయ అంత వెర్రుంటదట, అందులోనూ ఆడోళ్ళకి మరీను అన్నాడతను. జెఫ్ లేచి నుంచొని, సరే భయ్యా, మరైతే ఆ రోమన్ ప్లేయర్ ఒకడితోనే ఆడుతుందైతే అన్నాడు. ఏంటి తమ్ముడు నువ్వు అంటున్నది? ఆ రోమన్ ఆటగాడు ఒప్పుకున్నాడా దాంతో ఆడటానికి? అవును భయ్యా, మీకు చెప్పలేదా, ఆ అమ్మాయి మీ ఇద్దరితో ఆడుతానంది, కానీ మీరేమో భయపడుతున్నారు. భయమా? నాకా? తమ్ముడు, ఆ అమ్మాయిని నామరూపాలు లేకుండా చేసి పడేస్తా. ఇంతకీ ఎప్పుడంట మ్యాచ్ అని అడిగాడు. ఈ ఫ్రైడే రాత్రి భయ్యా అన్నాడు. ఆ రష్యా ఆటగాడు కొన్ని క్షణాలు ఆలోచించి, బెస్ట్ ఆఫ్ 3 అని అడిగాడు. లేదు భయ్యా, ఒకే ఒక గేమ్ అంతే. ఏంటి తమ్ముడు, ఒక్క గేమ్కి 10 లక్షలా? అవును భయ్యా. మరి ఆ పందెం డబ్బుల మేనేజ్మెంట్కి డిస్ట్రిబ్యూషన్కి గ్యారంటీ ఎవరు తమ్ముడు అని అడిగాడు అనుమానంగా. మన షిప్ క్యాషియర్ ఉన్నాడు కదా భయ్యా. కానీ తమ్ముడు, నా దగ్గర ఇప్పుడు అంత క్యాష్ లేదు. ఏం పర్లేదు భయ్యా, మీరు జస్ట్ మీ ఫోటో మీద ఆటోగ్రాఫ్ పెట్టి ఇవ్వండి. మీరు గెలిస్తే 10 లక్షలు, ఆ అమ్మాయి గెలిస్తే మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి చాలు అన్నాడు. ఆ డీల్ అతనికి బాగా నచ్చింది. సరే తమ్ముడు, ఫ్రైడే నైట్ 10 o'clockకి స్టార్ట్ చేద్దాం అన్నాడు. సరే భయ్యా, అయితే ఆ అమ్మాయికి చెప్పేస్తాను, ఉంటాను భయ్యా అన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం జెఫ్ రోమన్ ఆటగాడిని జిమ్లో కలిసి ఇలాగే రెచ్చగొట్టి చెస్ ఆటకి ఒప్పించాడు. ఏంటి, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారా అని కంగారుగా అడిగింది ట్రేసీ. మరేమనుకున్నావు మనం అంటే అన్నాడు జెఫ్. బాబోయ్, నాకెందుకు ఫీవర్ వచ్చేలా ఉంది అంది ట్రేసీ. ఇలాంటి సమయంలో నర్వస్ అవ్వడం చాలా కామన్ అన్నాడు. ఏంటి నాయనా కామన్? అసలు నేను లైఫ్లో ఎప్పుడు ఇలాంటి సిట్యుయేషన్లో ఇరుక్కోలేదు. ఆ ఇంటర్నేషనల్ చెస్ గ్రాండ్ మాస్టర్స్తో నేను చెస్ ఆడాలా, అది కూడా నీ దగ్గర చెస్ ట్రైనింగ్ తీసుకొని. ట్రేసీ, నువ్వు ఆడగలవు, నీలో ఒక న్యాచురల్ టాలెంట్ ఉంది ట్రేసీ అన్నాడు. ఓరి దేవుడా, అసలు నేను ఈ మాటలు ఎందుకు నమ్మాను? నీ దగ్గరికే నా సమస్య తీసుకుని ఎందుకు వచ్చాను? ట్రేసీ, మనం చాలా డబ్బులు సంపాదిస్తాం, నాకు చాలా డబ్బులు సంపాదించాలని లేదు నాయనా అంటూ ఏడుపు మొహం పెట్టి, ఈ షిప్ మునిగిపోతే బాగుండు, ఈ షిప్ పేరు టైటానిక్ అయితే ఎంత బాగుండో. ట్రేసీ, కొంచెం కామ్ అవ్వు, ఎందుకంత బీపీ తెచ్చేసుకుంటావు? నా మాట విను, మే హూనా. షిప్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి 20 లక్షల పందెం గురించి అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు జెఫ్. అలాగే ఫ్రైడే నైట్కి 2 చెస్ టేబుల్స్ అరేంజ్ చేయమన్నాడు. ఈ వార్త ఆ షిప్ అంతా చాలా వేగంగా వ్యాపించింది. షిప్లో ప్రయాణికులంతా జెఫ్ దగ్గరికి వచ్చి, ఏంటి బాసు, నిజంగా చెస్ మ్యాచ్ జరుగుతుందా లేక పొక్కారేనా అని అడగడం మొదలుపెట్టాడు. అరే, నిజంగానే జరుగుతుందండి, నేను కూడా ముందు నమ్మలేదు, కానీ నిజంగానే జరుగుతుంది. పాపం ట్రేసీ వీటిని వాళ్లతో గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా పందెం కట్టేసింది అన్నాడు. బాసు, నువ్వేం అనుకోకపోతే నేను కూడా కొంత డబ్బు పందెం వేయచ్చా అని అడిగాడు. డెఫినెట్గా సార్, ఎందుకు పెట్టకూడదు, మీకు నచ్చినంత డబ్బు బెట్లో పెట్టేయండి చెప్తాను అన్నాడు జెఫ్. అంతే, ఒక్కసారిగా ఫ్లడ్ గేట్స్ ఎత్తేసినట్టు షిప్లో ఉన్న ఆల్మోస్ట్ అందరి ప్రయాణికులు, ఇంజిన్ రూమ్లో సిబ్బంది నుండి షిప్ అధికారుల వరకు అందరూ పందెంలో డబ్బులు కట్టేశారు. 500 నుండి 5 లక్షల దాకా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పందాలు కట్టేశారు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఆ రష్యన్, రోమన్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ మీదే పందెం కట్టారు. షిప్ క్యాషియర్కి అనుమానం వచ్చి ఈ సమాచారం షిప్ కెప్టెన్కి అందజేశాడు. సార్, ఇన్ని సంవత్సరాలుగా క్యాషియర్గా ఉంటున్నాను, అసలు ఏ ఒక్క షిప్లో కూడా ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, నేను చూడలేదు. దాదాపు ప్రయాణికులంతా పందెం వేసేశారు, నేను కూడా ఒక 2 లక్షలు వేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. కెప్టెన్ కొంతసేపు ఆలోచించి, ఈ ట్రేసీ విట్నీ అనే అమ్మాయి 2 గ్రాండ్ మాస్టర్స్తో ఒకేసారి చెస్ ఆడుతుందా అని అడిగాడు. అవును కెప్టెన్, అసలు ఆ 2 నిజంగానే గ్రాండ్ మాస్టర్సో కాదో వెరిఫై చేసావా అని అడిగాడు కెప్టెన్. చేశాను సార్. 2 గ్రాండ్ మాస్టర్స్ ఊరికే షిప్లో ఒక అమ్మాయితో చెస్ గేమ్ ఆడడానికి సిద్ధపడ్డారా అంటూ కొంతసేపు ఆలోచించి, ఈ ట్రేసీ విట్నీ, జెఫ్ స్టీవెన్స్ గురించి నీకేమైనా వివరాలు తెలుసా అని అడిగాడు కెప్టెన్. పెద్ద వివరాలేం తెలియదు సార్, కాకపోతే వాళ్ళిద్దరూ ఈ షిప్లో విడివిడిగానే ప్రయాణిస్తున్నారు సార్ అన్నాడు.
కెప్టెన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకెందుకో ఇదేదో ఫ్రాడ్ గేమ్లా అనిపిస్తుంది. మామూలుగా అయితే ఇది జరగకుండా ఆపేసేవాడిని. కాకపోతే ఇది చెస్. ఇందులో చీటింగ్ చేయడానికి అవకాశమే లేదు కాబట్టి మ్యాచ్ జరగనివ్వు అని అతని పాకెట్లో నుండి ఒక 5,000 తీసి, ఇదిగో ఈ 5,000 కాస్త గ్రాండ్ మాస్టర్స్ మీద కట్టవయ్యా అన్నాడు. ఫ్రైడే ఈవినింగ్ 9 గంటలకే చెస్ రూమ్ అంతా ప్రయాణికులతో నిండిపోయింది. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ప్యాసింజర్స్ కూడా దొంగతనంగా ఆ గుంపులో దూరిపోయారు. షిప్ అధికారులు, ఇతర సిబ్బంది అందరూ ఆఫ్ డ్యూటీలో ఉన్నారు. జెఫ్ స్టీవెన్స్ అభ్యర్థన మేరకు టోర్నమెంట్ కోసం 2 వేరువేరు గదులు ఏర్పాటు చేశారు. ఒక చెస్ టేబుల్ ఒక రూమ్లో, మరొక చెస్ టేబుల్ దానికి కొంచెం పక్కనే ఉన్న ఇంకొక గదిలో పెట్టారు. ప్లేయర్స్ ఎవరు ఒకరి గేమ్ ఇంకొకరు చూసి డిస్ట్రాక్ట్ అవ్వకుండా 2 గదులు వేరు చేయడానికి కర్టెన్స్ కట్టేశారు. ప్రయాణిక ప్రేక్షకులు ఏ గదిని ఎంచుకుంటే ఆట మొత్తం పూర్తయ్యే వరకు అదే గదిలో ఉండాలని ఆదేశాలిచ్చారు. జనసమూహం అదుపులో ఉంచడానికి 2 టేబుల్స్ చుట్టూ వెల్వెట్ తాళ్లు కట్టుంచారు. ప్రేక్షకులందరికీ ఆ అందమైన అమెరికా అమ్మాయి గురించి తెలీదు. కానీ ఆ ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్తో ఆ అమ్మాయి గెలవడం లేదా మ్యాచ్ డ్రా చేయడం అనేది అసంభవం అని మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఆట ప్రారంభమయ్యే ముందు ట్రేసీని 2 గ్రాండ్ మాస్టర్స్కి పరిచయం చేశాడు జెఫ్. ఆ రోమన్ ఆటగాడు ట్రేసీ వైపు చూసి, మీరు నేషనల్ టోర్నమెంట్స్ అన్నీ గెలిచారా అని అడిగాడు. గెలిచానండి అని బదులిచ్చింది. అతను అర్థం కానట్టు చూసి, విచిత్రంగా ఉందే, అసలు మీ పేరే ఎప్పుడు వినలేదు అన్నాడు. ఆ రష్యా ఆటగాడు కూడా అంతే కఠినంగా మాట్లాడాడు. మీ అమెరికన్స్కి డబ్బు ఎలా ఖర్చు చేయాలో తెలియదనుకుంటా. ఎనివే, అడ్వాన్స్డ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఫ్యామిలీ చాలా సంతోషపడతారు ఈ డబ్బుతో అన్నాడు. ట్రేసీ అతని వైపు సూటిగా చూసి, మీరింకా గెలవలేదు సార్ అంది. దానికతను గట్టిగా నవ్వాడు. ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలాగా. ఎదుగా అమ్మాయి, నువ్వెవరో నాకు తెలియదు కానీ నేనేంటో నాకు తెలుసు. ఈ భూమండలంలోనే బెస్ట్ చెస్ ప్లేయర్ని అన్నాడు. టైం 10 అయింది. జెఫ్ ఒక్కసారి చుట్టూ చూశాడు. 2 గదులు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది. ట్రేసీకి ఏమీ అర్థం కాలేదు. ఒక ఫూల్లాగా ఇతన్ని నమ్మేశాను. ప్రపంచంలోని 2 గొప్ప చెస్ ప్లేయర్స్తో ఆడుతున్నాను, అది కూడా జెఫ్ దగ్గర ఒక 4 గంటలు ట్రైనింగ్ తీసుకొని అనుకుంది ట్రేసీ. చెస్ బోర్డ్స్ రెడీ అయ్యాయి. ట్రేసీ కాళ్ళు వణుకుతున్నట్టు అనిపించింది. రష్యా ఆటగాడు జనం వైపు తిరిగి చెయ్యి ఊపాడు. పక్కనే ఉన్న ఒక షిప్ స్టాఫ్ని పిలిచి, నాకు నెపోలియన్ బ్రాందీ కావాలి అన్నాడు. జెఫ్ ముందుకొచ్చి, సార్, ఆట న్యాయంగా జరగాలి అంటే మీరు ముందు వైట్స్ ఆడండి సార్. పక్క రూమ్లో ఉన్న మరొక ప్లేయర్తో ట్రేసీ వైట్ ఆడుతుంది. ఈ ఆటలో మీరు ఫస్ట్ ఆడితే ఆ పక్క ఆటలో ట్రేసీ ఫస్ట్ ఆడుతుంది అన్నాడు. 2 గ్రాండ్ మాస్టర్స్ దానికి ఒప్పుకున్నారు. ప్రేక్షకులు నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉండగా రష్యన్ ఆటగాడు ముందుగా క్వీన్ ముందున్న పాన్ని 2 స్టెప్స్ ముందుకు వేశాడు. ఈ అమ్మాయిని మామూలుగా ఓడించకూడదు, ఏడిపించి ఓడిస్తాను అనుకున్నాడు. ట్రేసీ ఆ బోర్డ్ని కొన్ని క్షణాలు అధ్యయనం చేసి తల ఊపి ఒక్క చెస్ పీస్ కూడా టచ్ చేయకుండా లేచి నిలబడి 2వ రూమ్లోకి వెళ్తూ ఉండగా ఒక షిప్ వర్కర్ జనాల్ని కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడ టేబుల్ దగ్గర రోమన్ ఆటగాడు కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. కనీసం ఆ గదిలో 100 మందికి పైగా ప్రేక్షకులున్నారు. ట్రేసీ అతని ఎదురుగా కూర్చుంది. ఏంటప్పుడే ఆ రష్యాని ఓడించావా అని నవ్వాడు. నేను ఆ పని మీద ఉన్నానండి అంది ట్రేసీ మెల్లిగా. ఆమె ముందుకు వంగి తన క్వీన్ ఎదురుగా ఉన్న పాన్ని 2 స్టెప్స్ ముందుకు వేసింది. రోమన్ ఆటగాడు ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వు ఇచ్చాడు. అతను 1 గంటలో మసాజ్ చేయించుకోవడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు. దానికన్నా ముందే ఈ మ్యాచ్ అవగొట్టేయాలనుకున్నాడు. అతను ముందుకు వంగి బ్లాక్ క్వీన్ ముందున్న పాన్ని ఒక 2 స్టెప్స్ ముందుకు వేశాడు. ట్రేసీ మళ్ళీ ఆ బోర్డ్ని 1 క్షణం అధ్యయనం చేసి లేచి మళ్ళీ తిరిగి పక్క రూమ్లో ఉన్న ఆటగాడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ టేబుల్ ఎదురుగా కూర్చుని తన బ్లాక్ క్వీన్ పాన్ని 2 స్టెప్స్ ముందుకు వేసి వెనక ఉన్న జెఫ్ వైపు చూసింది. అతను పర్ఫెక్ట్గా ఆడుతున్నావు అన్నట్టు సైగ చేశాడు. ఆ మరుక్షణం రష్యా ఆటగాడు క్వీన్ పక్కనున్న బిషప్ని ముందుకు జరిపాడు. 2 నిమిషాల తర్వాత పక్క రూమ్లో మరో టేబుల్ మీద సేమ్ అదే బిషప్ని 2 స్టెప్స్ ముందుకు వేసింది ట్రేసీ. కొంత సమయం తర్వాత
ఈ అమ్మాయి నేను అనుకున్నంత వేస్ట్ ప్లేయర్ అయితే కాదు అనుకున్నాడు రష్యా ఆటగాడు. వాళ్ళిద్దరూ వేరు వేరు గదుల్లో ఉన్న కారణంగా ట్రేసీ అతను వేసిన ఎత్తు ఇతని దగ్గర, ఇతను వేసిన ఎత్తు అతని దగ్గర వేస్తుందని గ్రహించుకోలేకపోయారు. అంటే రష్యా ఆటగాడు రోమన్ ఆటగాడు ఇండైరెక్ట్గా ఒకరితో ఒకరు ఆడుతున్నారన్నమాట. ఆట మొదలయ్యి 4 గంటలైంది. ప్రేక్షకులందరూ కదలకుండా ఆటని చూస్తూ ఉన్నారు. ఎంత ఆలోచించి ఎత్తులు వేసినా ట్రేసీని ఓడించే మార్గం చిక్కడం లేదు వాళ్ళకి. మ్యాచ్ ఆల్మోస్ట్ డ్రా అయ్యే సూచన కనిపిస్తుంది ఇద్దరికి. ఆట మొదలైన 6వ గంటకి, అంటే టైం అప్పుడు తెల్లవారుజాము 4 అవుతూ ఉండగా ఆట చివరి స్టేజ్కి వచ్చేసింది. బోర్డు మీద 3 పాన్స్, 1 రూక్, 1 కింగ్ మిగిలాయి. 2 గేమ్స్లోనూ గెలిచే మార్గం లేదు. రష్యా ఆటగాడు చాలాసేపు బోర్డుని స్టడీ చేసి ఆపై ఒక లోతైన శ్వాస తీసుకొని నేను డ్రా ఆఫర్ చేస్తున్నాను అన్నాడు. ఐ యాక్సెప్ట్ అంది ట్రేసీ. జనసమూహం చప్పట్ల మధ్యలో నుండి ట్రేసీ లేచి పక్క రూమ్కి వెళ్ళింది. రోమన్ ఆటగాడు కూడా డ్రా అన్నాడు. అక్కడ కూడా ప్రేక్షకులందరూ అదే చప్పట్లు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక నమ్మలేని నిజంలా కనిపిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి 2 గ్రాండ్ మాస్టర్స్తో ఒకేసారి ఆట ఆడి డ్రా చేసింది. జెఫ్ ట్రేసీ పక్కగా వచ్చి ఒక చిరునవ్వు నవ్వి డ్రింక్ తాగుతావా అని అడిగాడు. గ్రాండ్ మాస్టర్స్ ఇద్దరూ కుర్చీలోనే కూర్చొని కన్ఫ్యూజ్డ్గా బోర్డ్స్ వైపు చూస్తూ ఉండిపోయారు. ట్రేసీ, జెఫ్ ఇద్దరు షిప్ అప్పర్ డెక్లో ఉన్న ఒక బార్లో కూర్చున్నారు. సూపర్ పర్ఫార్మెన్స్ ట్రేసీ, ఆ రష్యావుడి ఫేస్ చూడాలి, హార్ట్ అటాక్ వస్తుందేమో అనుకున్నాను అంటూ నవ్వాడు. ఆడికి కాదు, నాకు వస్తుంది అనుకున్నాను హార్ట్ అటాక్ అంది ట్రేసీ. ఇంతకీ ఎంత గెలిచాం అని అడిగింది. 16 మిలియన్. షాక్ అయ్యావా? రేపు షిప్ క్యాషియర్ దగ్గర కలెక్ట్ చేసుకుందాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకో అన్నాడు. ఓకే అంది ట్రేసీ. పద, నీ రూమ్ దగ్గర దింపేస్తాను అన్నాడు అతను. నాకు అప్పుడే నిద్ర రావడం లేదు, అసలు ఈరోజు జరిగింది తలుచుకుంటే నిద్ర పట్టదేమో, నువ్వు వెళ్ళి పడుకో అంది. నువ్వు ఛాంపియన్వి ట్రేసీ, సరే ఉంటా, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ జెఫ్ అంది. అతను వెళ్ళిపోయాక ట్రేసీకి నిద్ర పట్టలేదు. తన జీవితంలోనే అత్యంత అద్భుతమైన రాత్రి అది. ఆ 2 గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళ గురించి వాళ్లే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో రెచ్చిపోయారు. డెఫినెట్గా జెఫ్ చాలా తెలివైన వాడే, అందులో డౌట్ లేదు. మంచి ఫ్రెండ్లీ పర్సన్ కూడా. కానీ అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు ట్రేసీకి. జెఫ్ తన రూమ్కి వెళ్తూ ఉండగా షిప్లో ఒక ఆఫీసర్ ఎదురయ్యాడు. షో అదిరిపోయింది జెఫ్ స్టీవెన్స్ గారు, ఈ మ్యాచ్ గురించి వైర్లెస్లో అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. రేపు ప్రెస్ వాళ్ళు సౌత్ హ్యాంప్టన్లో మీ ఇద్దరిని కలవచ్చు, మీరు ట్రేసీ విట్నీ గారికి మేనేజరా అని అడిగాడు. అబ్బే లేదు లేదు, ఇక్కడే ఈ షిప్లోనే కలిసాం అన్నాడు. కానీ పైకి అలా అన్నా అతని ఆలోచనలు మాత్రం వేగంగా పరిగెత్తాయి. నేను ట్రేసీ ఇంతకు ముందు నుండే పరిచయం ఉన్నామని తెలిస్తే ఇదంతా మేము కలిసి ఆడిన డ్రామా అని తెలిసిపోతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా జరగచ్చు. ఎవ్వరికీ అనుమానం రాకముందే డబ్బు కలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి చెక్కేయాలి అని డిసైడ్ అయ్యాడు. ట్రేసీకి ఒక లెటర్ రాశాడు. హలో ట్రేసీ, డబ్బు కలెక్ట్ చేసుకున్నా, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సెలబ్రేట్ చేసుకుందాం అని రాసి ఆ లెటర్ని ఒక షిప్లో పనివాడికిచ్చి, ఇదిగో అబ్బాయి, ఈ లెటర్ని రేపు మార్నింగ్ ట్రేసీ గారికి ఇవ్వు, ఇప్పుడు కాదు మేడం లేచాక, ఓకేనా అన్నాడు. జెఫ్ వెంటనే షిప్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి, హలో సారీ అండి, ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నాను, మీరు చాలా బిజీ అని నాకు తెలుసు, కానీ మేము నెక్స్ట్ స్టాప్లో దిగిపోవాలనుకుంటున్నాం, మీరేం అనుకోకపోతే ఆ బెట్టింగ్ డబ్బులు ఇప్పుడు ఇవ్వగలరా అని అడిగాడు. అరే అందులో ఇబ్బంది ఏముందండి, మీ డబ్బు మీ ఇష్టం, ఆ అమ్మాయి ఎవరో కానీ భలే మాయ చేసింది అంటూ సేఫ్ నుండి క్యాష్ బయటికి తీశాడు. చాలా ఎక్కువ క్యాష్ ఉందండి, మీకు క్యారీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చెక్ ఏమైనా రాయమంటారా? వద్దు, క్యాషే బెస్ట్, నేను తీసుకెళ్తాను కదా, ఇబ్బంది ఏం లేదు. ఒక చిన్న హెల్ప్ అండి, మన షిప్ డాక్కి చేరుకోకముందే మెయిల్ బోట్ ఏమైనా వస్తుందా అని అడిగాడు. మెయిల్ బోట్ అంటే యూజువల్గా ఐలాండ్స్కి, షిప్స్కి లెటర్స్ అందించడానికి ఉపయోగించే ఒక చిన్న బోట్. పోస్టల్ సర్వీసెస్ వాళ్ళు ఈ బోట్స్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అవసరమైన సప్లైస్ లేదా అర్జెంట్ మెసేజెస్ని ట్రాన్స్పోర్టేషన్ లేని ఏరియాస్కి అందించాలంటే ఈ మెయిల్ బోట్సే కీలక పాత్ర పోషిస్తాయి. జెఫ్ అడిగిన దానికి సమాధానంగా, నెక్స్ట్ మెయిల్ బోటు 6 గంటలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అన్నాడు. సార్ ఏమనుకోకపోతే నేను మెయిల్ బోట్లో వెళ్ళిపోవడానికి అరేంజ్మెంట్స్ ఏమైనా చేయగలరా అంటే, మా మదర్కి హెల్త్ అసలు బాగాలేదండి, ఆవిడకి ఏదైనా జరిగేలోపే నేను ఒక్కసారి
అంటూ ఏడుపు నటించాడు. ఓ అవునా, సారీ జెఫ్ గారు, ఇబ్బంది ఏం లేదండి, నేను అరేంజ్ చేయగలుగుతాను. కస్టమ్స్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను, మీరేం వరీ అవ్వకండి అన్నాడు. ఉదయం 6:15కి జెఫ్ స్టీవెన్స్ క్యాష్ మొత్తం తన సూట్ కేసులో సర్దుకొని షిప్ ల్యాడర్ సహాయంతో మెయిల్ బోట్లోకి దిగి చివరిసారిగా ఆ ఎత్తైన క్రూజ్ని తల పైకెత్తి చూశాడు. లోపల ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. చాలా మంచి జర్నీ చేశాను అన్నాడు ఆ మెయిల్ బోట్లో ఒక ఆఫీసర్తో. అవును కదా అని ఒక తెలిసిన స్వరం పైనుంచి వినిపించింది. జెఫ్ తల పైకెత్తి చూస్తే షిప్ ల్యాడర్ అంచు మీద కాలు వేసి నిలబడి ఉంది ట్రేసీ. గాలికి ఆమె జుట్టు మృదువుగా ఎగురుతూ ఆమె ముఖం మీద పడుతుంది. ట్రేసీ, ఎక్కడేం చేస్తున్నావు నువ్వు, ఇంకా పడుకోలేదా అని అడిగాడు. ఏం చేస్తున్నానో కనిపించట్లేదా అని అడిగింది. ఆమె ఫేస్లో సీరియస్ ఎక్స్ప్రెషన్ చూడగానే అతను అన్నాడు, ఒక్క నిమిషం, నేను డబ్బు తీసుకొని పరారైపోతున్నాను అనుకున్నారే ఏంటి? నేను మిమ్మల్ని మోసం చేస్తానని ఎలా అనుకున్నారు అని అడిగాడు. నేనేం అలా అనుకోలేదు అంది ట్రేసీ. ఆమె స్వరం కొంచెం ఘాటుగానే ఉంది. ట్రేసీ, నేను ఒక లెటర్ కూడా రాసి పంపించాను అని అతను అంటుంటే, పైకి రా అంది. అతను ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇంకా మాట్లాడడానికి కూడా అతనికి ఏమీ తట్టడం లేదు. ట్రేసీ స్వీట్ రూమ్లో అతను డబ్బులు లెక్క పెడుతూ ఉంటే ఆమె జాగ్రత్తగా గమనించింది. ఎదుగో ట్రేసీ, మీ వాటా 8,380,749 రూపీస్ అండ్ 94 పైసా అంటూ అందించాడు. థ్యాంక్ యూ అంది కోపంగా. ట్రేసీ గారు, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఒక ఛాన్స్ ఇస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ నాతో డిన్నర్ చేస్తారా అని అడిగాడు. ట్రేసీ కొంచెం ఆలోచించి సరే అంది. వెరీ గుడ్, అయితే 8 o'clockకి నీ రూమ్కి వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. ఆ రాత్రి 8 గంటలకి జెఫ్ స్టీవెన్స్ హోటల్కి వెళ్ళి ట్రేసీ గురించి అడిగినప్పుడు, సారీ సార్, ఆమె ఈ సాయంత్రం చెక్అవుట్ అయిపోయారు, మెసేజ్ కూడా ఏమీ ఇవ్వలేదు అన్నాడు.